వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నారు. అసలు ఏం మాట్లాడినారు? టీడీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త అర్థాన్ని కూడా చెప్పుకొచ్చారు. అదేందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఒక తన్ను, అంటే ఈ పక్క ఒక తన్ను తన్నితే ఆ పక్క పడతారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ చురకలు అంటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిట్టడం ఒక సత్తా ఎలా అవుతుంది? కడపలో మహానాడు సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే సత్తా అవుతుందా అంటూ కూడా నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కదా సత్తా అంటే అంటూ కూడా ఒక ఛాలెంజ్ లాగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఇక్కడ రాజకీయాలన్నాక విలువలు కావచ్చు, విశ్వసనీయతలు కావచ్చు మరిచి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడిది ఒక దౌర్భాగ్యపు పాలన అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. అంటే కార్యకర్తలను గడప గడపకు తిప్పే ధైర్యము మహానాడు వేదిక నుంచి కూడా చెప్పాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. అయితే ఎక్కడైతే రాజకీయాలన్నాక విశ్వాసం అంటే ఇక్కడ ఏదైతే ఉండాలంటున్నాడో, విశ్వసనీయత ఏదైతే ఉండాలంటున్నాడో అది నిజంగా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ళు కూడా ఒక పక్క అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కొంత ఆసక్తిగా ఆయన కామెంట్స్కి సంబంధించి కూడా కొంత వీరు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా కావచ్చు, లేదా కూటమి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ల పైన కూడా వీళ్ళు కొంత వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏమని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్షమాపణలు చెప్తారా, లేదా దానికి సంబంధించి ఏం జరగబోతుంది, తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు, కూటమి నేతలు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది కూడా తెలియాలంటే మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.